చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశానికి పట్టినదే అనే అంశం పైన ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఈ విషయంలో ఆంగ్లేయులు చరిత్ర విషయంలో చేసిన మోసాన్ని గురించి చెప్పుకున్నాం. ఆంగ్లేయులు రెండు రకాలుగా మనం మోసం చేశారు. ఒకటి, శాసనాలను దాచిపెట్టడం, జనమేజయుడు లేని వాడు వేసిన శాసనాలను దాచిపెట్టడం. రెండవది, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో ఉండేటువంటి చంద్రశ్రీ చంద్రగుప్తుడిని అంతకు 48 తరాల వెనకాల ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడిని ఏకం చేయడం ద్వారా మధ్యలో కాలాన్ని అదృశ్యం చేయటం. దీనివలన అంధయుగం ఏర్పడింది. వాస్తవానికి అంధయుగం లేదు. దీన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే మనకు అంతకు పూర్వం, అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి పూర్వం మనకు రాజవంశాలు పరిపాలించిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటి విషయం ఆలోచించాల్సి వస్తుంది. అందులో ఇక్ష్వాకు తండ్రి దగ్గర నుంచి సూర్యవంశాన్ని గురించి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చంద్రవంశం మొదలైన విషయాల్ని చెప్పుకుంటాం. ఈ ఇక్ష్వాకు మహారాజు యొక్క కుమారుని యొక్క తరం సూర్యవంశం. ఇక్ష్వాకు మహారాజు యొక్క కుమార్తె ఇల యొక్క కుమారుడు పురూరవసుడు. ఆ పురూరవసుని యొక్క వంశాన్ని చంద్రవంశము అంటాం. కనుక చంద్రవంశంలో ఉండేటువంటి రాజుల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ పురూరవసుని యొక్క చరిత్రను కాళిదాస మహాకవి విక్రమోర్వశీయం అనే నాటకంగా రచించారు. కాళిదాసు కావ్యాల్లో మామూలుగా చెప్తారు. కాళిదాసు కావ్యాల్లో 3 కావ్యాలు చారిత్రక కావ్యాలు ఉన్నాయి. అందులో ఒకటి రఘువంశం. ఆ రఘువంశాన్ని గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవది, సోమవంశంలో మూల పురుషుడు పురూరవుడు. పురూరవసుని యొక్క చరిత్రను ఆయన నాటకంగా రాశాడు. పురూరవుడి దగ్గర నుంచి ప్రారంభిస్తే వంశం పరంపరగా వస్తుంది మనకి. పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి, ఆయన కొడుకు యదువు దగ్గరికి వచ్చేటప్పటికి వంశం చీలింది. యయాతి యొక్క కుమారులో యదువు యొక్క వంశం యదువంశం. ఆ వంశంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇక యయాతి కుమారులో పూర్వుని యొక్క వంశం పూర్వవంశం. పూర్వవంశంలో పాండవులు పుట్టారు. కనుక శ్రీకృష్ణుని వంశం మనం చెప్పుకోవాలంటే యదువు యొక్క కుమారుడు సహస్రజిత్తు, ఆయన సంతానం హైహైలు. ఈ హైహైలు అనేటువంటి వాళ్ళు బాగా శక్తివంతులు. వీళ్ళ వంశంలోనే మహావీరుడు కార్తవీర్యార్జునుడు ఉద్భవించాడు. ఈ హైహైల యొక్క కుమారుడు ధర్ముడు. ఇలా వరుసగా వస్తే మహిష్మంతుడు వస్తాడు, 12వ వాడు. ఈ మహిష్మంతుడు మాహిష్మతి అనే నగరం కట్టాడు. ఈ మాహిష్మతి నగరం సినిమాలో కూడా వచ్చింది. అంటే ఒక నగరం ఉంది ఇప్పుడు, ఆ నగరం పేరే సినిమా వాళ్ళు పెట్టుకున్నారు, తమ సినిమాలో వాడుకున్నారు. ఎవరు కట్టారు ఈ నగరం అంటే మహిష్మంతుడు అనే ఆయన కట్టాడు. చరిత్ర పుస్తకాల్లో ఏమని రాస్తారు, పూర్వం నగరాలు ఇవి తెలియవు వీళ్ళకి, అంతా అడవి మనుషులు, ఆ నగరాలు ఇవి తెలియాలంటే 1000 సంవత్సరాల తర్వాత కనబడింది, ఆ అంధయుగం దాటిన తర్వాత అని చెప్తారు. అది నిజం కాదు. ఎందుకంటే మహిష్మంతుడు కట్టిన మాహిష్మతి నగరం అన్నది, మాహిష్మతి నగరం గురించి లోకంలో ప్రచారం కూడా ఉంది అని. తర్వాత భద్రసేనుడు, దుర్దముడు ఇలా వంశంలో వస్తే 16వ వాడు కృతవీర్యుని కొడుకును కార్తవీర్యార్జునుడు అంటారు. అంటే అర్జునుడు అతని పేరు, వాళ్ళ నాన్న పేరు కృతవీర్యుడు కనుక ఆయన పేరుతోటి కార్తవీర్యార్జునుడు అని పిలుస్తారు. ఈయన 7 ద్వీపాలతో కూడిన భూమిని పరిపాలించాడు. పూర్వం మనకు మహారాజులు ఉన్నారు, 16 మహారాజులు ఉన్నారు, 6 చక్రవర్తులు ఉన్నారు. హరిశ్చంద్రో నలో రాజా పురుగుత్సపురూరవ సగర కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తిన అని 7 చక్రవర్తులు ఉన్నారు. ఈ చక్రవర్తులు కేవలం భారతవర్షమే కాదు, మిగిలిన ప్రపంచ భూభాగం కూడా పాలించారు. అందుకని వాళ్ళని చక్రవర్తులు అని పిలిచారు. ఆ చక్రవర్తుల్లో ఈ కార్తవీర్యార్జునుడు ఒకడు.
ఈయన సప్తద్వీపాలని పాలించాడు. ఎలా పాలించగలిగాడు సప్తద్వీపాలని? ఆయన కాలంలో కూడా విమానాలు ఉన్నాయి. ఈ మాట వైమానిక శాస్త్రం వలన తెలుస్తుంది. భరద్వాజుని యొక్క వైమానిక శాస్త్రంలో ఈ మనకు ఏ ఏ యుగాల్లో ఏ ఏ కాలాల్లో ఏ విమానాలు ఉన్నాయి, అవి ఎలా తయారు చేస్తారు, వాటిని ఏ విధంగా నడుపుతారు, నడిపేవాళ్ళు ఎటువంటి శిక్షణ పొందాలి, ఏ లోహాలతో తయారు చేయాలి, దాన్ని విమానం తయారు చేయడానికి ఎటువంటి లోహాలు తయారు చేసుకోవాలి, ఈ వివరాలన్నీ ఉన్నాయి. నేను ఈ మధ్య గంట సేపు ఒక విశ్వవిద్యాలయంలో ఆ వైమానిక శాస్త్రాన్ని పరిచయం చేశాను. భరద్వాజుడు రాసిన వైమానిక శాస్త్రం. భరద్వాజుడు వైమానిక శాస్త్రం మాత్రమే రాయలేదు, యంత్ర సర్వస్వం రాశాడు. చాలా రకాల యంత్రాల గురించి చెప్పాడు అనమాట. అందులో ఒక భాగం ఈ వైమానిక శాస్త్రం. కనుక ఏదో విమానం ఎక్కి ఆయన ఆ విధంగా పరిపాలన సాగించాడనమాట. అంతేకాదు ఈ కార్తవీర్యార్జునుడు మహాయోగి అని చెప్తారు. యోగి అయినటువంటి వాళ్ళకి అనేక శరీరాలని ఏకకాలంలో ధరించే ఒక శక్తి ఉంటుంది. అటువంటి శక్తి చేత వాళ్ళు తాను ఉన్న చోట ఉంటూనే అవసరమైన చోట మరో శరీరంతో ప్రకటమవుతూ అక్కడ కార్యాలను కూడా నెరవేర్చగలుగుతారు. అది యోగులకు ఉండేటువంటి గొప్ప శక్తి. ఈయన గొప్ప యోగి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన వల్ల గొప్ప యోగాన్ని పొందాడు ఈయన. ఈ వంశంలో ఇంక చాలామంది ఉన్నారు. తాళజంఘుడు, వీతిహోత్రుడు, భరతుడు, స్వాతి, చిత్రరథుడు, శిబిందువు. ఈ శిబిందువు కూడా చక్రవర్తి. మేము కార్తవీర్యార్జునుడు చక్రవర్తి అనుకున్నాం, శిబిందువు కూడా చక్రవర్తి. ఏమండి, ఈ వరుసలో విదర్భరాజు వచ్చాడు, విదర్భ దేశాధిపతి. విదర్భ దేశం అని ఒక దేశం ఉంది. ఆ విదర్భ దేశాధిపతి యొక్క కుమార్తె రుక్మిణి, కుమారుడు రుక్మి. ఆ రుక్మిణిని శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నాడు. కనుక విదర్భ దేశాధీశుడు ఇప్పుడు ఈ యదువు యొక్క వంశంలోనే వస్తున్నాడు. తర్వాత క్రతుడు, కైశికుడు, దేవరాతుడు, ఇలాగా వీళ్ళ వంశం సాగింది. ఈ వంశంలో మధు ఉన్నాడు. మధు అనే ఆయన మధురా నగరం కట్టాడు. మధురా నగరం ఇప్పుడు ఉంది. ఈ కట్టినవాడు ఎవరు? మధు అనేటువంటి రాజు. ఏమండి, ఆ వంశంలో ఇంకా భజమానుడు, విదూరథుడు, శూరుడు, శమి, ఇలా చాలామంది ఉన్నారు వరుస. ఈ వంశంలోనే కృతవర్మ ఉన్నాడు. ఈ కృతవర్మ కౌరవులతో యుద్ధం చేశాడు. అంటే కౌరవులతో కలిసి పాండవులతో యుద్ధం చేశాడు. సూర్యుడు, వసుదేవుడు. ఈయనెవరు? బలరామకృష్ణుల యొక్క తండ్రి. ఏమండి, వసుదేవుని తండ్రి సూర్యుడు. శ్రీకృష్ణ యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, మనుమడు అనిరుద్ధుడు, మునిమనుమడు వజ్రుడు, ఇంకా ప్రతిబాహువు, సుబాహువు, శృతసేనుడు. ఇలాగా శ్రీకృష్ణ వంశం సాగింది. కనుక శ్రీకృష్ణుని యొక్క వంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది సోమవంశం. సోమవంశం ఇది ఒకటే కాదు, సోమవంశాన్ని మరో శాఖ ఉంది. ఆ శాఖ గురించి మళ్ళీ చెప్పుకుంటాం.